ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘురామకృష్ణంరాజు గారి ఎపిసోడ్ ఒక హాట్ టాపిక్గా అయితే కొనసాగుతూ ఉంది. మొన్న ఎప్పుడైతే సుప్రీంకోర్టు రాజుగారి మీద నమోదైన సిబిఐ కేసు మీద ఇచ్చిన స్టే ఏదైతే ఉందో ఆ స్టే ఎత్తేసిందో, ఇప్పుడు సిబిఐ ఖచ్చితంగా రఘురామకృష్ణంరాజు గారిని విచారించాల్సిన పరిస్థితి కల్పించింది. మధ్యలో డీజీ ర్యాంక్ ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారు లాంటి వాళ్ళు నేరుగా ట్వీట్లు పెడుతూ ఉన్నారు. సిబిఐ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ చూపెడుతూ ఉన్నారు. ఎస్బీఐ వీళ్ళ మీద ఇచ్చినటువంటి నోటీసులు ఫ్రాడ్ అంటూ అవి బయట పెడుతూ ఉన్నారు. వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. రఘురామకృష్ణంరాజు గారిని ఈరోజు రేపు సిబిఐ అరెస్ట్ చేయబోతుంది అని. ఒకవేళ సిబిఐ అరెస్ట్ చేయకపోతే సిబిఐ మీద కూడా నేను పిటిషన్ వేస్తాను అని, ఇదేం మామూలు సాదాసీదా కేసు కాదు అని, ఈ కేసు నిరూపితమైతే అంటూనే ఖచ్చితంగా నిరూపితం అవుతుంది అని కూడా అంటూనే సునీల్ కుమార్ గారు ఇది అవజ్జీవ కారాగార శిక్ష పడే కేసు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణంరాజు గారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ నేనేమి ఊరకే గాలికి పోస్ట్ చేయను, గాలి మాటలు ఏమీ పోస్ట్ చేయను, నేను ఒక డీసీ ర్యాంక్ ఉన్న అధికారిని. రఘురామకృష్ణంరాజు గారు ఎవరైతే నాకు చాలా దగ్గర వాళ్ళు అనుకుంటారో వాళ్ళే నాకు ఈ డాక్యుమెంట్స్ ఇచ్చారు అని చెప్పారు. ఇంట్రెస్టింగ్. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎక్కడా కూడా రఘురామకృష్ణంరాజు గారు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడడం లేదు. రఘురామకృష్ణంరాజు గారికి తన సొంత పార్టీ కూడా ఎక్కడా ఎందుకో మద్దతు ఇవ్వడం లేదు. సొంత పార్టీ నుంచి ఎక్కడిగా మద్దతు కనిపించడం లేదు. పెద్దగా సొంత పార్టీ మీడియా నుంచి కూడా ఎక్కడ రఘురామకృష్ణంరాజు గారికి పెద్ద ప్రొటెక్షన్ కనిపించడం లేదు. రఘురామకృష్ణంరాజు గారు కన్వీనియంట్గానే అంటే తాను ఇప్పుడు నమ్మి ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీనే తన చేతులకు మట్టి అంటకుండా ఏదైనా పని కానిస్తుందా? రఘురామకృష్ణంరాజు గారిలో అసంతృప్తి ఉంది అని, అది ఎప్పటికైనా బ్లాస్ట్ అయ్యే పరిస్థితి వస్తే పార్టీకి ఏమైనా కనుక నెగిటివ్ జరుగుతుందని ఏమన్నా భావించి ముందే రాజుగారిని సిబిఐ వేలో ఏమైనా ట్రాక్ మళ్ళించి ఇంకో ట్రాక్ ఏమైనా ఎక్కించే ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానం లేకపోలేదు. ఇంట్రెస్టింగ్గా కొన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్, కొన్ని కీలకమైన హ్యాండిల్స్ నుంచి రఘురామకృష్ణంరాజు గారికి వ్యతిరేకంగా పోస్టులు దర్శనమిస్తూ ఉండడం మచ్ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్. రఘురామకృష్ణంరాజు గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని కీలక హ్యాండిల్స్ నుంచి కూడా వ్యతిరేకంగా పోస్టులు కనిపిస్తూ ఉండడం మనం చూడొచ్చు. ఒకవైపు టీడీపీ వైపు నుంచి ఎవరు బహిరంగంగా మద్దతు ఇవ్వడం లేదు, వాళ్ళ మీడియా ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు ఎందుకో ఈ అంశం మీద రాజుగారు కిముక్కు మానట్లే, సోషల్ మీడియా హ్యాండిల్స్ రాజుగారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, పోస్టులు పెడుతూ ఉన్నాయి. ఒకవైపు సిబిఐ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఆసక్తికరం. మరికొందరేమో రాజుగారు ఖచ్చితంగా జైలుకు పోక తప్పదు అంటూ ఉన్నారు. ఒక రకంగా రఘురామకృష్ణంరాజు గారికి అసలు కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు పార్టీ అండలేకపోవడం ఆసక్తికరంగా గమనించాల్సిన విషయమే. మరి ఎపిసోడ్ ఎక్కడికి పోయి ఆగుతుంది, ఆ తర్వాత ఇది ఆగి ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అన్నది ఇంట్రెస్టింగ్. చూద్దాం.